నమస్తే, మన ప్రజావాణి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆర్టీసీ రిమూవల్ ఎంప్లాయీస్ ఎన్ని రోజులు తిరుగుతున్నా వాళ్ళ కష్టమే తీరతలేదు. అక్కడ బస్ భవన్ ముట్టడి పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా అసలు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు. వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు, ఒత్తుర్రు పోతుర్రు. అక్కడ ₹5 భోజనం పెడతారు, తింటురు పోతురు. 18 నెలలు అవుతుంది. మొత్తం ఇక్కడనే కాలేపనం. పొద్దున్న లేస్తే ఇక్కడే గ్యాస ఇక్కడే గ్యాస. అయితే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి మాకు మంచిగానే తీర్మానం చేస్తుంది. కమిటీ వేసింది, కమిటీలో కూడా తీర్మానం చేసింది, సభ్యులంతా తీర్మానం చేశారు. ఆ కమిటీలో సజ్జనార్ కూడా ఉన్నాడు, ఆయన కూడా తీర్మానం చేసిండు. లిస్ట్ తయారైంది, బయటకు వచ్చే మూమెంట్ లో ఉంది. కానీ సజ్జనార్ సారు కావాలని వాంటెడ్లీ ఆపుతున్నాడు. ఇది సీఎం దృష్టికి వెళ్తలేదు. సీఎం ఏమనుకుంటున్నాడు, ఈ సజ్జనారు మంచిగానే చూస్తున్నాడు ఆర్టీసీలోని అనే ఉద్దేశం వల్ల ఉన్నాడు. సీఎం దృష్టికి పోతే ఆ సమస్య 10 నిమిషాలలో అయిపోతుంది. మొత్తం కావాలని ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ కొద్ది మందికి ఇస్తే నేను వీళ్ళకు లొంగిపోయిన లెక్క అయితేనేమో అనే వీళ్ళని అణచివేయాలనే ధోరణి కేసీఆర్ నేర్పిండప్పుడు అదే ఆలోచనలో ఉన్నాడు. ఇది అదే ఫాలో అవుతున్నాడు. ఈయన ఇట్లా ఆర్టీసీ నుంచి తీసేస్తే మాకు సరైన న్యాయం జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి గారికి ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. ఈ సజ్జనారు ఉంటే మాత్రం కార్మికులతోటి ప్రభుత్వానికి చెడ్డ పేరు 100% వస్తుంది. కాబట్టి ఈ సజ్జనాన్ని వెంటనే తొలగిస్తే మంచి ఐఏఎస్ ని ఆఫీసర్ని పెడితే ఈ ఆర్టీసీని బాగుపరచడానికి మంచి ఆలోచన ఉంటది. ముందు భవిష్యత్తులో మళ్ళా ఒక 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో నిలబడడానికి మన రేవంత్ రెడ్డి గారికి మా ఆర్టీసీ తరపు నుంచి అందరూ సాయం చేస్తారు. అర్థమైతే మరి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి అర్థం కానిస్తలేడు. సజ్జనార్ మధ్యలో ఉన్నాడు కదా, లా అండ్ ఆర్డర్ తీసుకొని ఓనికి అర్థం కాకుండా సజ్జనార్కి ఎండిగా సీఎం గారికి ఏదో జోలు చెప్పి నచ్చ చెప్తున్నాడు. ఆయన దగ్గరికి పోతలేదు మ్యాటర్. ఇక్కడ ఆర్టీసీలో ఏం జరుగుతున్న విషయం చాలా మంచిగా ఉంది. పరమానతోటి అన్నం తింటారు, కార్మికులు ఒంటి నిండా నిద్రపోతురు, ప్రశాంతంగా ఉంది. ఆర్టీసీ మంచి లాభాల పాటలకు వస్తుంది. మీరు ఏం స్కీమ్ బాగుందని సీఎం గారికి నచ్చ చెప్తున్నాడు, సపోర్ట్ రిపు పంపి నచ్చ చెప్తున్నాడు. కానీ కార్మికులు ఈ రోజు డ్యూటీలు చేసేవారు ఒక్క కార్మికుడు కూడా సంతోషంగా లేడు. తీవ్రమైనటువంటి బాధతో ఉన్నాడు. ఆ రోజు నల్లులు పిక్క తినేది ఇండ్లలో వండుకుంటే, ఈ రోజు సజ్జనారు వచ్చి పిక్క తింటున్నాడు. రక్తం, కార్మికుల యొక్క రక్తం తాగుతున్నాడు. ఇది మాత్రం ఎవరికి మీడియా ద్వారా చెప్పినా కూడా అది పోతలేదు, సీఎం దగ్గర పోతలేదు, మాకు న్యాయం జరుగుతలేదు. ఏ ఆవేదనతోటి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చడం వల్ల ఈయనకు ఇష్టం లేదు అయింది. మరి ఇష్టం అంటే వచ్చినట్టు నటిస్తున్నాడు, పైకి చెప్తలేడు కదా, మా సమస్యను అక్కడ బోనిస్తలేడు. మధ్యలోనే అడుకుంటూ మధ్యనే క్లోజ్ చేస్తున్నాడు. సీఎం గారి దృష్టికి బోనిస్తలేడు. అంత కార్మికులు బాగానే ఉన్నారు, ఆర్టీసీ బాగుంది, లాభాలు వస్తుంది, మంచిగా సక్సెస్ అవుతుందని చెప్తున్నాడు. కానీ కార్మికులు ఎంత నలిగిపోతారు అనే విషయం అది సీఎం దృష్టికి బోనిస్తలేడు. ఏమంటావు? ఇక్కడ రిమూవల్ సస్పెండ్ అయిన కార్మికులు మినిమం గత 2-3 సంవత్సరాల నుంచి జరుగుతారు. ఈ ప్రభుత్వంలో కాదు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని ఒక ప్రైవేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ యొక్క బాణాన్ని తీసుకొచ్చి ఎండి సజ్జనార్ అనే ఇప్పుడు ఉన్న ఆర్టీసీ ఎండి సజ్జనార్ అదొక బాణం. ఒక రేవంత్ రెడ్డి గారు దీన్ని గమనిస్తలేరు. అయితే వీళ్ళందరినీ సస్పెండ్ రిమూవల్ అవుతున్నాయని చెప్పేసి గత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి దగ్గర దృష్టికి తీసుకపోతే, మన ప్రభుత్వం వస్తుంది, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత మీకు ఎవరికి అన్యాయం జరగడానికి వీల్లేదు, నేను న్యాయం చేస్తా, వాళ్ళు ఎవరు తీయడానికి, ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీయడానికి ఎవరు, నేనున్నా, మీ అందరి డ్యూటీలు ఎక్కించే బాధ్యత నాది అని ఆ రోజు చెప్పిండు. అయితే ఇట్లా అందరికీ మాకందరు చెప్పేవారు ఆశ, అరే డ్యూటీలు ఇస్తున్నారు అని చెప్పేసి మేము తిరుగుతా ఉన్నాం. ఒక రేవంత్ రెడ్డి గారు మాకు డ్యూటీలు అనే ఉద్దేశంతో కమిటీ వేసిండు. ఆ కమిటీ వేసి ఈ కమిటీ రిపోర్ట్లో ఇలా మనకి ఎండి సజ్జనార్ గారిని, ఇక్కడ డోనల్ ఆఫీసర్ దివ్య మేడం గారు, సంజయ్ కుమార్ సార్ వీళ్ళందరూ కమిటీ వేసి వీళ్ళ ఏముందో డ్యూటీలు ఇవ్వండి అని చెప్తే వీళ్ళు కమిటీ రిపోర్ట్లు అన్ని చేసి వీళ్ళందరూ డ్యూటీలు ఇవ్వాల్సిందే అని లేబర్ కమిషనర్ గారిన ఇవ్వమని చెప్పారు. ఆయన సజ్జనార్ సార్ సంతకం పెట్టి కూడా ఇప్పుడు ఎందుకు డ్యూటీ ఇవ్వట్లేడు అంటే ఆయనకి ఏంటంటే వీళ్ళని తీసేస్తే ఆర్టీసీని ప్రైవేట్ చేయొచ్చు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అని చెప్పి మన మహాలక్ష్మి పథకం పెట్టి సక్సెస్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి కోరిక. ఈ సక్సెస్ చేయాలంటే ఈ కాంగ్రెస్ పార్టీని ఎట్లా బదలాం చేయాలని చెప్పేసి ఈ సజ్జనార్ సార్ కంగడం కట్టుకో ఉన్నాడు. ఆర్టీసీలో ఉన్న వాళ్ళ కండక్టర్ డ్రైవర్ సస్పెండ్ చేసి ఎంప్లాయీస్ లేకుండా చూపించి రోడ్డు మీద జనాలకు వ్యతిరేకత తీసుకొస్తుంది. ఈ పొద్దు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ మనతో పాటు రేవంత్ రెడ్డికి మంచి పార్టీ తేవాలనుకుంటే ఈ సజ్జనార్ సార్ ఎంతమందిని డ్యూటీలు వీకేసి రోడ్డు మీద వేసి కాంగ్రెస్ పార్టీ మీద వేసేటట్టు రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని దింపే ప్లాను ఈ యొక్క సజ్జనార్ గారు. సజ్జనార్ ఎవరు అంటే కేసీఆర్ బాణమే. కేసీఆర్ గారు పంపించిన ఇమ్మీడియట్లా రేవంత్ రెడ్డికి నిజాయితీగా ఉంటే ఇప్పుడు ఇమ్మీడియట్లా సజ్జనార్ తీసేసి వీళ్ళందరికీ న్యాయం చేయాలి. న్యాయం చేద్దామనే కమిటీ చేసిండు. డ్యూటీ ఇస్తా అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత సజ్జనార్ గారి వచ్చా అంటే ఈ మీడియా ద్వారా మళ్ళీ తెలియజేస్తున్నా సార్, మీకు తెలియకొచ్చింది వీళ్ళు ఎంత బాగా రోజున పడుతురో తెలుస్తలేదు.
రేవంత్ రెడ్డి గారికి ఈ మెసేజ్ పోయి ఇమీడియట్లీ సజ్జనార్ గారిని ఆర్టీసీ నుంచి వీకేసి మళ్ళా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయినా సరే పెట్టి ఈ యొక్క ఆర్టీసీ కార్మికులను విధులకు తీసుకొని వీళ్ళనే కాక వీళ్ళ కుటుంబాలను కూడా సంతోషపెట్టి ఈ యొక్క ప్రభుత్వంలో మేము కూడా బాధ్యులమని తెలియజేస్తే మీ కుటుంబానికి మా కుటుంబానికి చాలా మంచిగా ఉంటది. లేదు అనుకుంటే ఈ రేవంత్ రెడ్డి గారు తెచ్చిన ప్రజాపాలనలో ఇక్కడ ఎవరైతే అరాచకాలు చేసి వీళ్ళు చేస్తుండో సజ్జనార్ సార్ చేస్తుండో రాంగ కాంగ్రెస్ పార్టీని దూరం చేస్తారు. మీ కార్యకర్తలు ఎవరున్నా కానీ ఈ సజ్జనార్ యొక్క విధానాలు అండగట్టి సీఎం గారి దృష్టికి వెళ్ళి మాకందరూ డ్యూటీ కావాలని కోరుకుంటున్నా. ఈ మీడియంతో చాలా మీడియా గురించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇన్ని రోజులు ఆలస్యం ఎందుకు నడుస్తున్నదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన మాకొద్దు, కాంగ్రెస్ పాలన కావాలని చెప్పి మేము కూడా రోడ్డెక్కి ప్రచారం చేసి మేము మా బంధువులతోని తర్వాత మా ఫ్రెండ్స్తోని ఓట్లేసి వాళ్ళ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం కన్నా ఎక్కువ అన్యాయం ఆర్టీసీ వాళ్ళకి జరుగుతున్నది. అది ఏ విధంగానంటే ఈ రిమోట్ అయినటువంటి ఎంప్లాయీస్ కోసము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక 3 మెన్ కమిటీ 12 నెలలు వేసింది. 12.5 ఆ కమిటీ వాళ్ళకి 7 నెలలు అవుతుంది. అంత అయిపోయింది, లాస్ట్ సజ్జనార్తోనే అయిందని చెప్తా ఉన్నారు అంతా. ఆ కమిటీ అంతా దీనిలో ఆ కమిటీ వేశారు. ఆ కమిటీలో మళ్ళీ సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ మెయిన్ కమిటీ మొత్తం ఒక కేసు టు కేసు దాన్ని పరిశీలి చేసి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే దాన్ని మొన్న 4/28 తారీఖు నాడు ఒకటి జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం ఏంటంటే వితిన్ ఆర్టీసీ అప్పీల్ వాళ్ళను 30 రోజుల్లో అన్ని అప్పీల్ రిజెక్ట్ అయిన 60 రోజుల్లో మీరు బేషరతుగా మీరు రిజిస్టర్ చేయాలని చెప్పి స్పెషల్ చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చి ఒక జీవో ఇచ్చినా కూడా ఆ జీవో కాపీని సజ్జనార్ సార్ ఏంటంటే కిందేసుకుని కూర్చున్నాడు. మరి ఆయన కిందేసుకుని కూర్చుంటే ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి మేము అడుగుతున్నాం. ఉన్నారు ప్రభుత్వం మంచి పేరు వస్తుందని నాకు నచ్చలేదు, మీ మీద కక్ష కట్టినట్టు చెప్పేసి అనిపిస్తుంది. మీరు ఏమంటారు? వాళ్ళు కక్ష కట్టినట్టు మీ సజ్జనార్ మీ పైన. సజ్జనార్ సార్ మా మీద కాదు, మొత్తం టోటల్ ఏంటంటే కింది స్థాయి ఉద్యోగులు అంటే నేను ఒక మంట. ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోయిన నెల 6వ తారీఖున మేము కలిస్తే 4 రోజుల దీన్ని షెడ్యూల్ చేసి మొత్తం మంది నౌకరెక్కిస్తున్నాడు. అతని కింద ఒక సిపిఎం మేడం ఉంటుంది, ఉషా మేడం అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇతని కింద ఉన్న ఆర్టీసీలు ఏదో విధంగా చేసి వీళ్ళకి ఒకసారి అవకాశం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేద్దామన్నా కూడా ఇవాళ లివ్లో వేయండి, కానీ లివ్లో పోయినా కూడా ఆయన ఆత్మ మొత్తం ఏంటంటే బస్ భవన్ చుట్టే తిరుగుతున్నది. మొత్తం తిరిగి మీరు ఏది కూడా నేను లేకుండా ఏ ఆర్డర్ సిఫారసు చేసి చెప్తున్నాడు. కొత్తగా ఏంటంటే ఆర్టీసీ ఎండి ఇన్ఛార్జ్ ఎవరంటే సురేంద్ర మోహన్ అని చెప్పి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చారు. ఆ సార్ ఇప్పటి వరకు బస్ భవన్ రాలేదు, ఆ సీట్లో కూర్చోలేదు. ఎందుకంటే మొత్తం దీనిలో మొత్తం ఈ కార్మికులందరినీ ఇంత ఊచకోత పోసి ఇంత రోడ్డు మీద పడేసరికి మొత్తం కర్త కర్మక్రియ మొత్తం సజ్జనార్. ఇవాళ నేను సజ్జనార్ అడుగుతున్నా, సజ్జనార్ సార్ నువ్వు నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే, నువ్వు నీతిమంతుడు అయితే మేమంటున్నావు, నువ్వు సజ్జనార్ మాకు అద్దని అంటున్నావు. నేను అంటలేను. ఇవాళ మీరు ఆర్టీస్కో ఏ డిపో కన్నా ఏ రీజనల్ కింద ఏ రీజనల్ కింద ఒక్క కార్మికుని కానీ ఒక డిఎంను కానీ ఒక ఆర్ఎం కానీ మీరు అడుగురి సజ్జనార్ సార్ మాకు ఉండాలని చెప్పంటే నేను ఇక్కడి నుంచి అక్కడ గతంలో చెప్పిన ఇక్కడి నుంచి బద్భవన్ దగ్గర ముక్కరు వస్తా. ఒక్క అధికారి కూడా ఈ యొక్క సజ్జనార్ ఇట్లా ఈ వ్యవహార శైలి కార్మికుల పట్ల ఎట్లా ఎందుకు ఉంది ఆయన? ఈ వ్యవహార శైలి సజ్జనార్ సార్కి ఎందుకు ఉన్నదంటే ఈయన ఏంటంటే ఈ సజ్జనార్ సార్ ఆర్టీసీలో పెట్టినట్టు ఈ మొక్కను ఎవరు పెట్టినంటే కేసీఆర్ పెట్టాడు. కేసీఆర్ ఏ ఉద్దేశంతో పెట్టాడు? ఈ ఆర్టీసీ అంతా నామ రూపాల్లో వేసి దీన్ని బర్బాద్ చేసి మొత్తం 4 భాగాలు చేసి మనిషి ఒక బాగా వంచారు, ఏదో ఒక ముక్కలని పార్ట్నర్షిప్ ఇస్తా అని చెప్పిండు సజ్జనార్ సార్. ఈయన ఎప్పుడు వచ్చాడు? 21 తారీఖు 2021లో 8 నెలలు వచ్చాడు. ఎవరైనా మా దానిలో మినిమం 2 సంవత్సరాలు మ్యాక్సిమం ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు 5వ సంవత్సరం నడుతుంది. మరి ఆ గవర్నమెంట్ పెట్టినట్టు అధికారులు వీళ్ళెందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఈయన పోతే ఇప్పుడు ఆర్టీసీ నడదా? ఈయన పోతే నడదా? ఈయన కన్నా మస్తు మంది సూపర్ పవర్ ఆఫీసర్లు దినేష్ రెడ్డి సార్ కావచ్చు, విజయరామారావు కావచ్చు, ఆనందే కావచ్చు, ఆర్ఆర్ గిరీష్ కుమార్ కాదు, ఎంతో మంది ఆఫీసర్లు పనిచేశారు. ఏ ఒక్క అధికారి కూడా కార్మికుల జోలికి రాలే. వాళ్ళు ఏంటంటే పరిపాలన మీద వాళ్ళు దృష్టి పెట్టారు. కానీ పరిపాలన ఏంటంటే మొత్తం గాడికి వదిలిపెట్టి ఆయన ఇష్టం ఉన్న పని చేసుకుంటా ఆర్టీసీ మొత్తం నాశనం చేసి మొత్తం ఏంటంటే దీన్ని లాభాలు అంటున్నావు కదా. లాభాలు ఉన్నప్పుడు మరి మాకు ఉద్యోగస్తులు నీకేం ప్రాబ్లం అవుతున్నది? ఇవాళ ప్రైవేట్ మమ్మల్ని అందరి రెగ్యులర్ ఎంప్లాయీస్ వీళ్ళంతా 20 ఏళ్ళు 15 ఏళ్ళు 30 ఏళ్ళు చేసినారు. వీళ్ళందరి పక్కట్టి నువ్వు అవుట్ సోర్సింగ్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టడం కారణం ఇది. అవుట్ సోర్సింగ్ మాకన్నా ఎక్కువ చేస్తారా? నువ్వు ఇలా అవుట్ సోర్సింగ్ వాళ్ళు చేస్తే ఏమైతే ఏం కదా అని ప్రజలు ఇలా గమనిస్తున్నారు కదా. నువ్వు ఏ జీవో అయితే 496 మందికి జీవో ఇచ్చిందో ఆ జీవో ఉన్నటువంటి 496 మందిని ఎక్కించి ఇంకా పెన్ను అప్లికేషన్ ఎక్కించి మిగతా నువ్వు ఇవ్వాలనే పెట్టుకో. ఎవరైతే అంటున్నారు? అయినా సజ్జనార్ సార్ ఇది సొంత జాగిరి ఆర్టీసీ లేకపోతే కర్ణాటక స్టేట్ పట్టుకొచ్చిండా? మాది కదా, తెలంగాణ ప్రజలది ఆర్టీసీ. తెలంగాణ ఆర్టీసీ పనిచేసే కార్మికులది. వాళ్ళ ఒక చెమటను ఏంటంటే అడిపి ఇవాళ ఆర్టీసీ ఒక నిర్మాణం చేసారు. నువ్వు నిజంగానే బాగా సూపర్ పవర్ ఆఫీసర్ అనుకుంటే మరి నిన్ను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు? మేము వద్దంటున్నాం కదా, మేము ఒకలం కాదు కదా. ఇప్పుడు వర్కింగ్ చేసేటువంటి వర్కర్స్ కూడా మీరు వద్దంటున్నారు, సజ్జనార్ వద్దంటారు.
వద్దని కూడా దాన్ని పట్టుకుని ఎందుకు ఊలాడబడుతున్నావు? నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఇప్పుడు మా కార్యాచరణ అనేది ఎంత తీవ్రంగా చేస్తామంటే, ఇప్పుడు ఆయన ఏంటంటే మా దాంట్లోకి ఒక ఇద్దరిని పట్టిండు. అతని పేరు వై ప్రసాద్ అని, ఖమ్మము, తర్వాత నన్ను. వీళ్ళని ఏం చేయాలని చెప్పి మా గురించి మేము ఎటు పోతాడు, మేము మూత్రం పోతాడు, మా ఎంబడి పడుతుండు. ఇవాళ వస్తే మొత్తం సమాచార భవన్కి పోతే పోలీసే, లోపలికి పోతే పోలీసే, ఇక్కడ మొత్తం మా ఎండ. ఇవాళ మాకు గనక నాకు కానీ ఆయనకు కానీ ఆయన కుటుంబ ఏమైనా కూడా దానికి పూర్తి కారణం సజ్జనార్ సారే. దానికి ఒక చీఫ్ సెక్రటరీ ఒక లెటర్ ఇస్తాం. మా కార్యాచరణ ఎట్లుండంటే, మేము ఏం అడుగుతున్నాం, లేని అడుగుతలేం కదా. గవర్నమెంట్ ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోను అమలు చేయడం ఎందుకు అమలు చేస్తారని అడుగుతున్నాం, లేని అడుగుతలేం కదా. అది కనుక అమలు చేయకపోతే ఆలంపూర్ నుంచి మొదలుకొని ఆదిలాబాద్ దాకా మొత్తం గ్రామాన ఏదో గ్రామంలో అన్నం పెడతారు, ఏదో గ్రామంలో వసతి ఇస్తారు. మొత్తం ఏంటంటే ఈ సజ్జనార్ సార్ ఏం చెప్తుండే, ఎందుకు కథ అనేటువంటిది మొత్తం ఏంటంటే ఆయన ఒక పరిపాలన, ఆయన ఒక ద్వంద్వనైతే మొత్తం చెప్పడం జరుగుతుంది. చెప్పింది కంటే దీంతో మరి ఎందుకంటే సార్ సీఎం సార్, రవాణా శాఖ మంత్రి సార్, దయచేసి సార్ మీరు తక్షణం ఆయన తీసేని మాకు ఉద్యోగంలో లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈయనతో బదనం అవుతుంది. ఎందుకంటే మొత్తం కరప్షన్ తప్ప వేరే లేనలేదు చెప్తున్నది. ఇవాళ ఇప్పుడు సమాచార హక్కు ఆ చట్టం కింద 2005 వచ్చింది, దాని కింద పిటిషన్ వచ్చాం, 25 పిటిషన్లు అక్కడ పెండింగ్ ఉన్నాయి. నీదేం తప్పలేకనే పాయ, నువ్వు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేవు? ఇక పరిపాలన విషయానికి వస్తే, పరిపాలన ఉందంటే మొత్తం అడ్మిషన్ అంతా జీరో. ప్రతి ప్రభుత్వం ఏంటంటే తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ పిల్లలకు ఏంటంటే వాళ్ళ దానిలో కంపాషన్ కింద నౌకరిస్తారు. మా దానిలో అయితేనే బెడ్ విన్నర్ స్కీమ్ అంటారు. ఆ కంపాషన్ కింద వాళ్ళకి నౌకరిస్తే వాళ్ళు ఎక్కడమే బేసిక్తో ఎక్కుతారు, వాళ్ళకి శాలరీ ఉంటుంది. ఇవాళ మా దానిలో బెడ్ విన్నర్ స్కీమ్ కింద డ్రైవర్ కాంట్రాక్టర్ పిల్లలను తీసుకొని 3 సంవత్సరాలు నెలకు 18,000 రూపాయల చొప్పున 3 ఏళ్ళు ఎట్టి చాకరీ చేస్తున్నాడు. ఎవరిదండి ఇది నీకు ఎవరు అమలు చేయమని ఎవరు చెప్పారు? ఎందుకు ఈ కార్మికుల పట్టకూడదు? నీకేమొస్తుంది? నీకు ఉన్నటువంటి ఆస్తులు దాలయా? నీ ఆస్తులు గట్కేసర్ సైడ్ కానీ తర్వాత అటు ఇబ్రహీంపట్నం సైడ్ ఎన్ని ఆస్తులు అవి సరిపోవా సార్ మీకు? ఇంకెందుకు గీల పట్టగొట్టడం అని నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా మీరు ఏం చేస్తారో చేయండి, నన్ను వైపు రావు. ఇదంతా మొత్తం ఎందుకు అడగడం ఎంక్వైరీ పెట్టారు. దీని మీద ఏంటంటే అవసరం అనుకుంటే ఈ సజ్జనార్ సార్ కోసం ఢిల్లీ వెళ్తాం. ఢిల్లీ వెళ్ళి అక్కడ జంతర్ మంతర్లో లేకపోతే రామ్లీలా మైదానంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సజ్జనార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, నీతోటి పనిచేసే ఐపీఎస్ మస్తు మంది ఉన్నారు కదా, ఎవరైనా ఇట్లా చేస్తున్నారా? నువ్వునే చేస్తున్నావు కదా అనేటువంటిది. దీన్ని అక్కడ ఒక క్వశ్చన్ చేస్తాం. సిబిసి ఏంటంటే అక్కడ ఒక కంప్లైంట్ పెట్టాం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు. లోకాయుక్తలో పిటిషన్, లోకాయుక్తలో కేసు రిజిస్టర్ అయింది.